అడవి, మంచుకొండలు, ఎక్కడికి పోతే అక్కడ పగుళ్ళు, గడ్డకట్టిన నీరు, జీవం లేని నిర్మానుష్య భూమి. అదే అంటార్కిటికా. కానీ అదే మంచు అడుగున ప్రమాదంగా మారి ఒక రహస్యం దాగుందని మీకెప్పుడైనా అనిపించిందా? -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో మనం ఊహించలేని జీవరాశులు ఎలా జీవించగలవు? మంచు కింద నీరు ద్రవంగా ఎలా ఉంటుంది? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇవి మన భూమిపైనే కాకుండా అంతరిక్ష జీవంపై కూడా మరిచిపోలేని ప్రశ్నలు తేలుస్తున్నాయి. జీవం అంటే మనకి ఇప్పటివరకు అర్థం చేసుకున్నది కాదా? అంటార్కిటికాలో ఎంతో కాలంగా ఒక రహస్యంగా ఉన్న ఎనిగ్మా లేక్ అనే మంచు క్రింద నీటి సరస్సును శాస్త్రవేత్తలు ఇటీవలే పూర్తిగా అన్వేషించారు. మనం ఊహించలేని స్థాయిలో -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్న ఈ సరస్సులో జీవరాశులు ఉన్నాయట. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినా కూడా ఇది నిజం. ఇటలీ, ఆస్ట్రేలియా, అమెరికాలోని శాస్త్రవేత్తలు కలిసి 2019-2020లో స్పెషల్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ సరస్సు నీటిని తీసి పరీక్షించారు. ఓ అధునాతన రాడార్ పరికరంతో మంచు కింద ద్రవంగా ఉన్న నీరు గుర్తించారు. అంత మంచులో ఉండి కూడా నీరు గడ్డకట్టకుండా ఉండడం, అది ఇంకా రసాయనికంగా స్టేబుల్గా ఉండడం నిజంగా అర్థం చేసుకోవడమే కష్టం. కానీ అసలైన షాక్ ఇంకొకటి ఉందండి. ఆ నీటిలో జీవం ఉంది. అదేంటంటే చాలా చిన్న పరిమాణం గల బ్యాక్టీరియా. ఇవి జీవించాలి అంటే ఇతర జీవరాశులతో కలిసి బతకాలి. అంటే మనం ఊహించలేని చోట కనీసం జీవించడానికి ఎలాంటి సహకారం లేకుండా అవి జీవిస్తున్నాయి. ఇది నిజంగా మానవ మేధస్సుకు సవాలుగా ఉంది. ఇక ఈ జీవరాశులు ఎలా బతుకుతున్నాయో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది. అమార్పస్ గ్లేసియర్ అనే సమీపంలోని మంచు కొండ నుంచి మెల్లగా వస్తున్న నీరు ఎప్పటికప్పుడు సరస్సులోకి చేరుతూ దాన్ని ద్రవంగా ఉంచుతుందనే అభిప్రాయం ఉంది. 2020 జనవరిలో పెద్ద మొత్తంలో మంచు కరిగి సరస్సులోకి చేరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే కాలంలో జీవరాశుల యాక్టివిటీ ఎక్కువగా కనిపించిందట. ఇది సరస్సులో జీవానికి కావాల్సిన మినరల్స్తో పాటు శక్తిని ఇస్తుందేమో అనేది పరిశోధకుల ఊహ. ఇక్కడే అసలైన విషయానికొద్దాం. ఇది భూమి మీద జరిగే ఓ చిన్న విషయం కాదు. ఇది మనం అంతరిక్షంలో జీవం ఎలా ఉండొచ్చో అర్థం చేసుకునే గొప్ప మూలం కావచ్చు. మన సౌర కుటుంబంలో ఉన్న మార్స్ లాంటి గ్రహాల్లో కూడా మంచు కింద నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అలాంటి చోట జీవం ఉందా అని నాసా లాంటి సంస్థలు అన్వేషిస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో జీవం ఎలా బతుకుతుందో తెలుసుకోవడానికి ఈ ఎనిగ్మా లేక్ ఒక మోడల్లా మారుతోంది. ఇటు మన భూమిపై జీవం ఉండదని అనుకున్న చోటే జీవితాలు ప్రయాణిస్తూ ఉంటే మరి మనం ఇంకా చూడని గ్రహాల్లో ఎలాంటి జీవం దాగుండొచ్చు? ఈ విశ్వంలో మనం నిజంగా ఒంటరి కాదేమో కదా? ఎక్కడో మనలాంటి జీవరాశులు మనలాగే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాయేమో.